చాలా వండర్ఫుల్ అసలు ఆశ్రమం ఇది. మొత్తం 4 ఫ్లోర్స్ ఉంది. 4th ఫ్లోర్లో ఏమో హాస్పిటల్ క్లినిక్ లాగా ఉంది. 3rd ఫ్లోర్ అండ్ 2nd ఫ్లోర్లో ఆర్ఫనేజెస్కి ఇవి ఉన్నాయి అన్నమాట, రూమ్స్ ఉన్నాయి. చాలా ఎంతో క్లీన్గా, ఎంతో నీట్గా, ఎంతో ఆర్గనైజ్డ్గా సేవ చేస్తున్నారు. ఎంతో హైజీనిక్గా ఫుడ్ తయారు చేయడం, దాని తర్వాత అందరికీ పెట్టడం అనేది, ఆర్ఫన్స్ని కూడా చాలా కేర్తో చూడడం అనేది చేస్తున్నారు. ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఎఫర్ట్ అండ్ ఐ విష్ యూ గైస్ మీరు తప్పకుండా రావాలి ఇక్కడికి, వచ్చి చూసి మీరు కూడా ఇది అప్రిషియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కళ్ళ ముందే చూస్తుండగానే ఇవన్నీ పెరిగాయి. అది ఒక నిదర్శనం కాబట్టి ఒక నమ్మకం కుదురుతోంది. గట్టు శంకర్ గారు వాళ్ళ భార్యకి వాళ్ళ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా నీట్గా ఉంది అన్ని రకాలుగా కూడాను. ఇక్కడికి వచ్చాము, చాలా బాగుంది ఇక్కడ. ఇది ఒక 4 ఫ్లోర్స్ బిల్డింగ్. 2nd, 3rd ఫ్లోర్స్లో ఒక ఫ్లోర్స్లో మొత్తం జెంట్స్ని, ఒక ఫ్లోర్స్లో ఆడవాళ్ళని పెట్టారు. చాలా జాలేస్తుంది వాళ్ళు చూస్తుంటే. వాళ్ళకి మతి స్థిమితం లేదు. వాళ్ళు బాగోగులు వాళ్ళు చూసుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళే దగ్గరుండి ఎప్పుడు ఏమి కావాలి, ఏ సమయంలో ఏం కావాలి అన్నీ అందిస్తూ చాలా చాలా చక్కగా చూసుకుంటున్నారు. మనం ఎక్కడైనా రోడ్డు మీద చూస్తే అయ్యో అనుకుంటాను తప్పితే అంతకు మించి ఏమీ చేయలేము. కానీ వీళ్ళు ఆ ఆలోచనని ఆచరణలో పెట్టి ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇంత చేయడం అనేది నిజంగా అద్భుతమైన ఇది. దానికి శంకర్ గారు చాలా ఆయనతో మాట్లాడితే కూడా చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది, చాలా నీట్గా ఉంది. అస్సలు ఊహించలేదు నేను ఇంత నీట్గా ఉంటుందని. చాలా క్లీన్, ప్రతి ప్లేస్ క్లీన్గా పెట్టారు. ఇంత ఇలాంటి వాళ్ళను ఉంచుతూ వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు ఏదైనా సిక్ అయితే. సో అన్నీ కంప్లీట్గా అనిపించింది ఇక్కడికి వస్తే. తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడికి ఈ ప్లేస్ని చూడాలి, ఇది ఆస్వాదించాలి అని కోరుకుంటున్నాను. I know it is sad to see the people here are like not mentally well, but it's nice to see people that are taking care of them, you know, giving them food to eat, giving them like a place to live, and even like when they're sick, you know, like there's a hospital, so take care. It's nice. This is such a nice place. There are 4 floors, and each floor is a different thing, and this is really nice, neat, clean, and yeah, good work. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.